అందరికీ నమస్తే. ప్రముఖ నవలా రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక ఉరితాడు. 6వ భాగం. తనని ఎవరూ పోల్చుకోలేరని ధైర్యం కలిగింది అతనికి. తను సింగపూర్ నుంచి వచ్చిన ఒక లక్షాధికారిని, ప్రఖ్యాతి చెందిన పూర్ణ ఆటోమొబైల్స్ అధినేత అని అందరూ నమ్మారు. తన డబ్బుకి అందరూ హోటల్లో దాసోహం అంటున్నారు. హోటల్ యజమాని దగ్గర నుంచి అందరూ తన అడుగులకు మడుగులొత్తుతున్నారు. నిజానికి గూడూరు పౌరుల దృష్టిలో తన హంతకుడు. భార్యని కూతుర్ని వదిలి పారిపోయిన పిరికిపంద. ఈ ప్రజలకు నిజం తెలియదు. తెలిసి తెలియకుండా ఒకరన్న మాటే ఇంకొకరు అంటారు. తన స్థితి తనకు బాగా తెలుసు. తన అసలు పేరు వాళ్ళకి తెలిస్తే, తనెవరో వాళ్ళు తెలుసుకోగలిగితే తనని కాకిని పొడిచినట్లు పొడిచి పట్టుకుంటారు. కనుక తాను నిజంగా ఎవరో అప్పుడే బయటపడకూడదు. తను ఈ ఊరికి ఎందుకు వచ్చాడో ఆ పనినే మొదట సాధించాలి. దివాన్ బహదూర్ సుబ్బారావుని, తన మామని హత్య చేసిన ద్రోహి, ఆ నీచుడు నారాయణ బాబ్జీ తన కుమార్తెను వివాహం చేసుకోకుండా ఆపాలి. అంతేకాదు, నారాయణ బాబ్జీని భయపెట్టి క్షోభపెట్టి అతని చేతే 18 ఏళ్ల క్రితం జరిగిన హత్యా రహస్యాన్ని వెల్లడి చేయించాలి. ఇది సాధించాలంటే నిర్విరామమైన కృషి, బల్లూకపు పట్టు, అచంచలమైన గుండె ధైర్యము, లోపరహితమైన పన్నాగము అవసరం. ఇవన్నీ తనకున్నాయన్న సంపూర్ణ ఆత్మవిశ్వాసం అతనికి ఉన్నది. పూర్ణచంద్రరావు ఫలహారం ముగించుకుని క్రిందికి దిగి వచ్చేటప్పటికి హోటల్ మేనేజర్ ఎదురై, మా హోటల్లో వసతులు మీకు నచ్చాయా? క్రితంసారి కంటే బాగున్నాయా అని అడిగాడు. పూర్ణచంద్రరావు నవ్వుతూ, బాగున్నాయి, కానీ నేను క్రితంసారి మీ హోటల్కి రావటం ఏమిటి? నేను ఈ ఊళ్ళో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి అన్నాడు. క్షమించండి, మిమ్మల్ని ఇంతకు ముందు చూసినట్లు అనిపించింది అన్నాడు హోటల్ మేనేజర్. పూర్ణచంద్రరావుకి ఆ మాటలు వినిపించలేదు. అతని మనసు పరిపరి విధాలా పోయింది. తాను బయటపడిపోతానేమోనని బెదురుపట్టింది. ఆ హోటల్ మేనేజర్ మరెవరో కాదు, పూర్వం తన సైకిల్ షాప్లో తన క్రింద పనిచేసిన మధుమూర్తే. అందుకే అతనిలో పాత జ్ఞాపకాలేవో రేగాయి. ఇంకా అతనికి ఎదురుగా నిలబడ్డం మంచిది కాదనుకుని పూర్ణచంద్రరావు అక్కడి నుంచి బయలుదేరాడు. వెళుతూ, మా మలయాలో కూడా చాలా మంచి హోటళ్ళున్నాయి, కానీ మీ హోటల్ వాటికి తీసిపోదు అంటూ వసారాలోనికి వెళ్ళాడు. అతనికి ముచ్చెమటలు పోసాయి. ఒక ప్రమాదం తప్పింది. కానీ ఏ రోజుకా రోజు, ఏ గంటకా గంట, ఏ నిమిషానికి ఆ నిమిషం తనకి ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తూనే ఉండవచ్చు. ప్రమాదాలు తనని నీడలా వెన్నంటక తప్పవు. ఉరికంబం ఎప్పుడూ తనకి జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. పూర్ణచంద్రరావు వంటి మొండి ధైర్యస్తుడు తప్ప సామాన్యుడెవ్వడూ ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొని నిశ్చలంగా నిలబడే సాహసం కలిగి ఉండడు. అతని ధీరోదాత్తతే అతను వెంటనే బయలుదేరి తిరిగి మలయా వెళ్ళిపోకుండా సాధింపదలుచుకున్న కార్యం సాధించేందుకు అతన్ని ఉత్సాహపరిచింది. పోలీసులకు వీసమంత అనుమానం కలిగినా ఆరా తీయక మానరు. ఆరా తీస్తే తను నిజంగా పూర్ణచంద్రరావు కాదని, ఆ పేరు పెట్టుకున్న శేషాచలపతిని సులభంగానే తెలిసిపోతుంది. పోలీసుల కళ్ళల్లో కారం కొట్టడం సులభం కాదు. పాండురంగా విలాసులో తన పాత స్నేహితుడు సుబ్బయ్యో, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి తనను గుర్తుపట్టలేకపోవటం వల్ల తనకు కొంత ధైర్యం కలిగిన మాట నిజమే. ఇట్లా ఆలోచించుకుంటూ పూర్ణచంద్రరావు హోటల్ నుంచి బయలుదేరి కారెక్కి కాలువగట్టున ఉన్న పాకల దగ్గరికి వెళ్ళాడు. క్రిందటి రాత్రి బాగా గుర్తు తెలియకపోయినా ఇప్పుడు ఆ పరిసరాలు బాగా జ్ఞాపకానికి వచ్చాయి. అది అమ్మవారి గుడి వీధి పక్కన ఉన్న సూరిశెట్టివారి సందు. కారు పాకలకి కొంచెం దూరాన నిలిపి కాలినడకన బయలుదేరాడు. ఇండియన్ కెమికల్ కంపెనీ వారికి చెందినదా పాక. తలుపులన్నీ తెరిచున్నాయి. కాలువలో ఒక పెద్ద పడవ కనబడ్డది. ఆ పడవ రాత్రి పాకలో తను చూసిన గొట్టాలతో నింపబడి ఉన్నది. పూర్ణచంద్రరావు పడవ దగ్గరికి వెళ్ళి పడవవాడితో కబుర్లు ప్రారంభించాడు. ఈ పడవ ఎప్పుడు బయలుదేరుతుంది? ఇంక బయలుదేరడమేనండి, సరుకంతా ఎక్కించడం పూర్తయింది. ఏ ఊరు వెళుతుంది? చెన్నపట్నం అండి.
ఈ సరుకును మద్రాసు నుంచి బయలుదేరే స్టీమర్కి అందించాలండి. ఎవరిది ఈ సరుకు? అదిగో ఆ పాకలో ఉన్న కంపెనీ వారిదండి. ఈ గొట్టాల్లో ప్రాణవాయువు ఉంటుందండి. పోర్చుగల్ దేశంలో ఏదో ఆసుపత్రికి వీటిని పంపుతున్నారండి. స్వతంత్రం వచ్చాక మన దేశం బాగుపడ్డదండి. మనం కూడా ఇతర దేశాలకి ఎగుమతులు చేస్తున్నాం. మన నెహ్రూ గొప్పవాడండి. ఇదంతా ఆయన చలవేనండి. అవునవును, మన నెహ్రూ గొప్పవాడే, సందేహం ఏమీ లేదు అన్నాడు పూర్ణచంద్రరావు ఎక్కడో ఆలోచిస్తూ. ఆలోచనలు పరిపరి విధాలుగా పరిగెత్తుతున్నాయి. ఈ వాయుగొట్టాలు స్టీమర్లో ఎగుమతి అవుతాయని తెలియగానే అంతవరకు అస్పష్టంగా మనసులో ఉన్న అనుమానం స్థిరపడి ఒక రూపం దాల్చింది. అమ్మయ్యో, ఎంత ఘాతుకుడు! మనిషా రాక్షసుడా అనుకున్నాడు పూర్ణచంద్రరావు. నారాయణ బాబ్జీ సాగిస్తున్న ఈ అమానుష వ్యాపారం సూక్ష్మగ్రాహి అయిన పూర్ణచంద్రరావు ఇట్టే కనిపెట్టేశాడు. 6 నెలల క్రిందట తన సంచారి పత్రికలో చదివిన ఒక వార్త అస్పష్టంగా అతని ఊహాపదంలో మెరిసింది. అది అతనికి స్పష్టంగా జ్ఞాపకానికి రాలేదు. వెంటనే కారెక్కి అమరావతి హోటల్కి బయలుదేరాడు. హోటల్కి ఎదురుగానే సంచారి పత్రికా ఆఫీసు ఉన్నది. కారు హోటల్ ఆవరణలో నిలిపి పత్రికా ఆఫీసుకు వెళ్ళాడు పూర్ణచంద్రరావు. పాత పత్రికల ఫైలు ఒకసారి చూడటానికి ఇచ్చేందుకు వీలవుతుందా అని అడిగాడు గుమస్తాని. గుమస్తా ఫైలు ఇవ్వగానే అక్కడే కూర్చుని ఫైలు తిరిగేశాడు పూర్ణచంద్రరావు. 10-15 నిమిషాలు వెతగ్గా తనకు కావలసిన విషయం కనబడ్డది. అది అంత ముఖ్యమైన వార్తగా కనిపించలేదు. మద్రాస్ హార్బర్ నుంచి బయలుదేరిన జలరాశి అనే నౌక నడి సముద్రంలో మునిగిపోయిందని, 2 నావికులు మరణించారని, ఆ విపత్తుకు కారణమేమిటో ఎవరికీ తెలియదని ఆ వార్తలో వ్రాసి ఉన్నది. దాని కింద ఆ నావలో గూడూరులోని ఇండియన్ కెమికల్ కంపెనీకి చెందిన 1000 రసాయనిక వాయుగొట్టాలు పోర్చుగల్ దేశానికి ఎగుమతి చేయబడుతున్నాయని, అవి కూడా మునిగిపోయాయని ఇంకొక వార్త ఉంది. ఆ తర్వాత కొన్ని రోజులకు వెలువడిన పత్రికల్లో స్టీమర్లో మునిగిపోయిన గొట్టాల విషయమై ఇన్సూరెన్స్ కంపెనీకి, ఇండియన్ కెమికల్ కంపెనీకి ఏదో తగాదా వచ్చిందని, తర్వాత ఆ తగాదా సర్దుకున్నదని, రాజీ పడ్డారని వార్త వెలువడ్డది. పూర్ణచంద్రరావు దీర్ఘంగా ఊపిరి పీల్చి పళ్ళు బిగించాడు. తన ప్రాణానికి అపాయం కలిగినా సరే తను ఆ ఊళ్ళోనే ఉండి ఈ కిరాతకుడి అంతు కనుక్కోవాలి, వాణ్ణి తుదముట్టించాలి అని నిర్ణయించుకున్నాడు. జలరాశి అనే నౌక ఎట్లా మునిగిపోయింది, ఎందుకు మునిగిపోయింది పూర్ణచంద్రరావుకి కాస్త అర్థమైంది. ఇండియన్ కెమికల్ కంపెనీ వారు ఎగుమతి చేసిన 1000 గొట్టాలలో ఒకటిగా ఉన్న వినాశనకరమైన రసాయనంతో నింపబడ్డ గొట్టం నిర్ణీత సమయానికి బద్దలై నావను నడి సముద్రంలో ముంచేసింది. కెప్టెను, మిగతా నావికులు ఏదో విధంగా బతికి బయటపడ్డారు. 2 మాత్రం హతమయ్యారు. తాను క్రిందటి రాత్రి ఆ గొట్టం అపహరించి ఉండకపోతే ఇంకో నావకు కూడా అదే గతి పట్టి ఉండేది. ఈ రాక్షసుడు, ఈ కిరాతకుడు తన కూతురు సుజాతను పెళ్లి చేసుకుంటాడా? ఎంత ఘోరం! నారాయణ బాబ్జీ అంటే తన కూతురికి పరమ అసహ్యమని నిన్ననే తెలిసింది తనకి. కాకపోతే మరేమిటి, సుజాత వయసు ఎక్కడా, వాడి వయసు ఎక్కడా? తన కూతురు వాణ్ణి, ఆ తుచ్చుడిని ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నదంటే నారాయణ బాబ్జీ ఏదో మాయోపాయం పన్ని ఉండాలి. ఎలాగో తన భార్యను, సుజాతను తన చేతిలో కీలుబొమ్మగా చేసి ఉండాలి. ఈ దుర్మార్గుడు దుండగాలకు అంతులేదా? పళ్ళు పటపటా కొరికాడు పూర్ణచంద్రరావు. ఇలా ఆలోచించుకుంటూ పూర్ణచంద్రరావు సంచారి ఆఫీసు నుంచి హోటల్ వైపు నడిచాడు. హోటల్ ఆవరణలో ఉన్న తన అద్దెకారు చక్రాలను కాకి నిక్కరు, కాకి షర్టు వేసుకున్న మనిషి పరీక్షిస్తున్న దృశ్యం కనిపించింది అతనికి. ఎవరా మనిషి అనుకుంటూ ముందుకు నడిచాడు పూర్ణచంద్రరావు. ఆ మనిషి తలెత్తి చూశాడు. పూర్ణచంద్రరావు ఊపిరి ఆగిపోయింది. తన కారు చక్రాలను పరీక్షిస్తున్న మనిషి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి చాలా హడావుడిగా తిరుగుతున్నాడు. నారాయణ బాబ్జీ ఇంటి నుంచి బయలుదేరి తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడతను. అధికార రీత్యా ఆ కేసు తన అధీనంలోనికి తీసుకుంటున్నానని ఇన్స్పెక్టర్ రాఘవయ్యతో చెప్పాడు. తర్వాత ప్రభాకర్ రెడ్డి మద్రాసుకు టెలిఫోన్ చేసి తన అసిస్టెంట్ వసంత్ని వెంటనే గూడూరుకు రమ్మని చెప్పాడు.
పార్కులో దివాన్ బహదూర్ విగ్రహం నాశనం చేసిన వినాశనకరమైన రసాయనిక గొట్టం తయారు చేసింది మోహన్ రావేనని, అందుకే అతను హత్య చేయబడ్డాడని రెడ్డి గ్రహించాడు. వెంటనే రెడ్డి కాలవ దగ్గరికి వెళ్ళి పడవలో ఉన్న గొట్టాలను స్వాధీనపరుచుకుని ఒక పోలీసు ఉద్యోగిని అక్కడ కాపలాగా పెట్టాడు. ఈ విషయం నారాయణ బాబ్జీకి తెలియగానే అతను ఉరకల మీద కాలువ దగ్గరికి వచ్చి, ఇది దౌర్జన్యం, అక్రమం, మీరు చేసే పనుల్లో అర్థం లేదు. ఈ పడవ ఈరోజు బయలుదేరకపోతే నాకు చాలా నష్టం వస్తుంది. ఇది ఈరోజు వెళ్ళి తీరాలి అన్నాడు రెడ్డితో. మీకు ఇబ్బంది కలిగితే క్షమించండి బాబ్జీ గారు, ఈ గొట్టాలన్నీ పరీక్ష చేస్తే గానీ ఈ పడవ ఇక్కడి నుంచి కదలనీయను అన్నాడు రెడ్డి హుందాగా. శుద్ధ తెలివి మాలిన పని. ఈ గొట్టాలలో నిరపాయకరమైన ప్రాణవాయువు తప్ప మరేమీ లేదు అన్నాడు నారాయణ బాబ్జీ నిబ్బరంగా. అట్లా అయితే మీరు బెంగపడవలసిన అవసరమే లేదు. మోహన్ రావు మీ కంపెనీలో చీఫ్ కెమిస్ట్గా పనిచేశాడు కదా, అతను హత్య చేయబడ్డాడు. మోహన్ రావుకి పార్కులో జరిగిన దురంతానికి ఏదో సంబంధం ఉన్నదని స్పష్టమవుతోంది. ఈ విషయం గురించి నాతో ఏదో చెప్పబోతూ ఉండగా అతను హత్య చేయబడ్డాడు. మీరు పోలీసులకు సహకారం చేయాలి కానీ అడ్డు తగలకూడదు అన్నాడు రెడ్డి కఠినంగా. సరేలేండి రెడ్డి గారు, పడవ ఇవాళ పోకపోతే నష్టం కలుగుతుందన్న ఆవేశంతో తొందరగా మాట్లాడినందుకు క్షమించండి. ఈ పడవలోని గొట్టాలు మీకిష్టం వచ్చినట్లు పరీక్షించిన తర్వాతే పడవ పోవటానికి అనుజ్ఞ ఇవ్వండి అన్నాడు నారాయణ బాబ్జీ నిశ్చింతగా. నారాయణ బాబ్జీ అంత నిబ్బరంగా ఉండి ఎప్పుడూ గొట్టాల తనిఖీకి అభ్యంతరం చెప్పలేదో అప్పుడే రెడ్డికి ఈ గొట్టాల్లో ప్రాణవాయువు తప్ప మరేమీ లేదని, వాటిని తనిఖీ చేయటం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదని తెలిసిపోయింది. ఇక తానక్కడ ఉండటం అనవసరమని అక్కడి నుంచి బయలుదేరాడు రెడ్డి. కొంచెం వెళ్ళేటప్పటికీ అతని దృష్టి నేల మీద స్పష్టంగా కనిపిస్తున్న కారు చక్రాలు గుర్తుల మీద పడ్డది. దగ్గరగా వెళ్ళి ఆ కారు గుర్తులను పరీక్షించాడు. విచిత్రంగా ఉందే. అయినా అంత విచిత్రమేముంది? ఏం జరిగింది ఊహించుకోవచ్చు. పార్కులో బద్దలైన ఆ గొట్టం ఈ కంపెనీ వారి పాకలోనే ఉండి ఉండాలి. ఆ గొట్టం అపహరించిన మనిషి ఆ గొట్టాన్ని భుజం మీద మోసుకుని పార్కుకి తీసుకువెళ్ళి ఉండడు కదా. నారాయణ బాబ్జీ కారులో తీసుకెళ్ళి ఆ కారుని పార్కు దగ్గర వదిలేసి ఉంటాడు. అంటే నారాయణ బాబ్జీ అప్పుడు పాక దగ్గరికి వచ్చి కారుని బయట నిలిపి అతను పాక లోపలికి వెళ్ళి ఉండాలి. కారులో వచ్చిన నారాయణ బాబ్జీని వెంటాడిన ఆ మనిషి కూడా కారులోనే వచ్చుండాలి. అతను తన కారుని ఈ ప్రాంతాల్లోనే ఎక్కడో ఆపి బాబ్జీ కారులో గొట్టాన్ని పార్కు దగ్గరికి తీసుకువెళ్ళి కారును అక్కడ నిలిపివేసి కాలినడకన తన కారు ఉన్న చోటుకి వచ్చి ఉండాలి. అవును, ఇలాగే జరుగుంటుంది అని ఆలోచించాడు రెడ్డి. రెడ్డి చాలా తెలివైనవాడు. అతని తార్కిక జ్ఞానం చాలా సునిశితమైనది. అదీ కాక క్రితం రాత్రి ఎవరో మనిషి నారాయణ బాబ్జీ ఇంటికి వెళ్ళి కిటికీ అద్దం మీద ఏదో రాయటం కూడా రెడ్డికి తెలుసు కదా. ఈ రెండు సంఘటనలు కలిపి ఆలోచించేటప్పటికీ ఎవరో మనిషి నారాయణ బాబ్జీని వెన్నాడుతున్నాడని గ్రహించాడు. వివరాలన్నీ స్పష్టంగా తెలియకపోయినా ఒకటి ఒకటి కలిపితే రెండవుతుందన్నంత నిశ్చయంగా ఆ మనిషే యమదూత పేరుతో నారాయణ బాబ్జీని బెదరగొడుతున్నాడని రెడ్డి గ్రహించాడు. క్రితం రాత్రి భయంతో గజగజలాడిన నారాయణ బాబ్జీ ఈ ఉదయం చాలా ధైర్యంగా కనబడ్డాడు. మోహన్ రావు హత్య గావింపబడ్డప్పటి నుంచి అతనిలో ఈ కొత్త ధైర్యం కలిగిందని రెడ్డి గుర్తించగలిగాడు. అలా ఆలోచిస్తూ నేల మీద కనబడ్డ కారు చక్రాల గుర్తులను మరింత పరీక్షగా చూశాడు రెడ్డి. జేబులోంచి ఒక కాగితము పెన్సిలు తీసి ఆ గుర్తులను అలాగే కాగితం మీద బొమ్మగా వేశాడు. ఆ కాగితం జేబులో పెట్టుకుని ఊళ్ళోనికి వెళ్ళి ఒక మోటార్ కంపెనీలోనికి ప్రవేశించాడు. ఆ కంపెనీ మేనేజర్కు ఆ కాగితాన్ని చూపించి ఈ చక్రాలు ఉన్న కారు ఏం కారు అయి ఉంటుందని అడిగాడు. ఇవి కైజర్ కారు చక్రాలకు వేసే ప్రత్యేకమైన టైర్లండి. వీటి విషయం మాకేమీ తెలియదు. రామమోహన్ మోటార్ వర్క్ వారిని అడగండి, వాళ్ళైతే చెప్పగలుగుతారు అన్నాడు కంపెనీ మేనేజర్. డిటెక్టివ్ రెడ్డి తిన్నగా రామ్మోహన్ మోటార్ కంపెనీకి వెళ్ళాడు. ఆ కంపెనీ యజమాని షాప్లోనే ఉన్నాడు. అతనికి తన చేతిలోని కాగితం చూపించి
ఈ టైర్లు ఉన్న కారు ఏదో మీకు తెలుసా అని అడిగాడు రెడ్డి. ఇది కేజర్ కారండి. మన ఊళ్ళో ఈ రకం కారు ఒక్కటే మా దగ్గరే ఉండేది. నిన్ననే ఈ కారును పూర్ణచంద్రరావు అనే ఆయనకి అద్దెకిచ్చాము. ఆయన హోటల్ అమరావతిలో బస చేశారు. కారు ఖరీదు మొత్తం ఆయన మాకు ధరావత్తుగా చెల్లించారు అన్నాడా కంపెనీ యజమాని. థ్యాంక్స్ చెప్పి రెడ్డి అక్కడి నుంచి బయలుదేరాడు. తిన్నగా అమరావతి హోటల్కి వెళ్ళి అక్కడ ఆవరణలో ఉన్న కేజర్ కారు వద్ద నిలబడి చక్రాల టైర్లు పరీక్షగా చూస్తున్నాడు రెడ్డి. అదే సమయంలో పూర్ణచంద్రరావు సంచారి ఆఫీస్ నుంచి వస్తూ ఆ దృశ్యాన్ని చూశాడు. రెడ్డి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. తన ఊహ నిజమైంది. ఏ భూతద్దమో అవసరం లేకుండానే టైరు గుర్తులు స్పష్టంగా కనబడ్డాయి. ఆ కారు టైరు సందుల్లో జిల్లేడు ఆకు తునకలు ఇరుక్కున్నాయి. ఆ కాలవగట్టున్న జిల్లేడు చెట్లు ఎక్కువగా ఉన్న సంగతి రెడ్డి గమనించాడు. కారు నిలబడ్డ స్థలంలో జిల్లేడు చెట్లు నలిగిపోయి ఉండటం కూడా అతనికి జ్ఞాపకం ఉంది. ఈ కారే క్రితం రాత్రి కాలువ దగ్గర ఉన్న ఆవరణలోనికి వెళ్ళిందని తనకెవరూ సాక్ష్యం చెప్పవలసిన అవసరం లేదు. ఈ సాక్ష్యం చాలు. పూర్ణచంద్రరావు సమీపించాడు. నమస్కారమండి. ఇది మీ కారా? ఓహో, మీరేనా? నిన్న మనం పాండురంగా విలాసలో కలుసుకున్నాం కదూ అన్నాడు డిటెక్టివ్ రెడ్డి ఏమీ ఎరగనట్లు. అవును, మీరు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కదూ. నా కారు ఎందుకు అంత శ్రద్ధగా పరీక్షిస్తున్నారు? ఏదైనా మోసం ఉందా? నిన్ననే ఈ కారుని నేను అద్దెకు తీసుకున్నాను సుమండి. ఏదైనా ఉంటే చెప్పండి అన్నాడు పూర్ణచంద్రరావు ధీమాగా. ఏమీ లేదులేండి. నిన్న రాత్రి మీరు ఈ కారుని సూరిశెట్టివారి వీధిలో ఎందుకు ఆపారా అని ఆలోచిస్తున్నాను అంతే అన్నాడు రెడ్డి పూర్ణచంద్రరావు ముఖం చూస్తూ. రెడ్డి వేసిన సూటి ప్రశ్నకు పూర్ణచంద్రరావు తొణకలేదు, రెప్పైనా వాల్చలేదు. డిటెక్టివ్ రెడ్డి చాలా తెలివైనవాడని, తన రహస్యం తెలుసుకునేంత సమీపంగా వస్తున్నాడని తెలుసుకున్నాడు. ఇప్పుడు అబద్ధం చెప్పి ప్రయోజనం లేదు. అబద్ధం చెబితే బయటపడటం నిశ్చయం. నిన్న రాత్రి కాదండి, ఇవాళ పొద్దున్నే నేను అక్కడికి వెళ్ళి కారు ఆపిన మాట నిజమే. ఆ విషయం మీకెలా తెలిసింది? నిన్న రాత్రి పార్కులో జరిగిన విపరీత సంఘటన గురించి పేపర్లో చదివాను. ఈ ఉదయం కాలువగట్టున ఉన్న పడవలో ఏవో గొట్టాలు ఎగుమతి చేయబడతాయని కూడా చదివాను. ఆ గొట్టాలేమిటో తెలుసుకుందామనే కుతూహలం కలిగి అక్కడికి పొద్దున్న వెళ్ళానులేండి అన్నాడు పూర్ణచంద్రరావు. డిటెక్టివ్ రెడ్డి ఒక నిట్టూర్పు విడిచాడు. నేను కష్టపడి సంపాదించిన మరొక సాక్ష్యం టప్పమని ఎగిరిపోయింది. నాకు తెలుసు, యమదూతను పట్టటం కష్టం అన్నాడు రెడ్డి గట్టిగా. ఆ మాటంటూ పూర్ణచంద్రరావులో కలిగే మార్పును ఓరకంటతో కనిపెట్టాడు రెడ్డి. యమదూత అనే మాట వినబడగానే పూర్ణచంద్రరావు కొంచెం ఉలిక్కిపడ్డం గమనించాడతను. వస్తానండి పూర్ణచంద్రరావు గారు. మా గూడూరు మంచి ఊరే. మీరిక్కడ ఉండదలుచుకున్న 4 రోజులు కులాసాగా గడుస్తాయని ఆశిస్తున్నాను. ఊరికి దక్షిణాన ఉన్న చంద్రారెడ్డి కోటను చూసి తీరాలి. మీరు మర్చిపోకండి. ఆ కోట దక్షిణాన కాదే, ఉత్తరం వైపును కదూ అన్నాడు పూర్ణచంద్రరావు. అవునండి, పొరపడ్డాను, ఉత్తరం వైపే ఉంది అంటూ డిటెక్టివ్ రెడ్డి అక్కడి నుంచి బయలుదేరాడు. మలయా నుంచి కొత్తగా వచ్చిన ఒక లక్షాధికారికి గూడూరులోని చంద్రారెడ్డి కోట ఊరికి దక్షిణాన లేదని, ఉత్తరాన ఉన్నదని ఎట్లా తెలుసుంటుంది? అతను ఇదే కదా ఈ ఊరికి మొదటిసారి రావటం అని ఆలోచిస్తూ నడుస్తున్నాడు రెడ్డి. పూర్ణచంద్రరావుకి ముచ్చెమటలు పోశాయి. ఎండ వల్ల కాదు, డిటెక్టివ్ రెడ్డికి తన మీద అనుమానం ఏర్పడిందని స్పష్టంగా తెలియటం వల్ల. అతనికి కలిగిన అనుమానాన్ని తను చేసిన పొరపాటు వల్ల మరింత బలపరిచాడు తను. డిటెక్టివ్ రెడ్డి నిజం ఎంతవరకు గ్రహించుంటాడు? ఇలా ఆలోచించుకుంటూ పూర్ణచంద్రరావు హోటల్ వసారా పక్క నుంచి వెనక వైపున మెట్లు దగ్గరికి వెళుతున్నాడు. ఎదురుగా నిలబడి ఉన్న ఒక మనిషి అతని కంటపడ్డాడు. ఆ మనిషి తనని రెప్పవాల్చకుండా చూడడం గమనించాడు పూర్ణచంద్రరావు. అతను ఆ హోటల్లో తోటలో పనిచేసే ముసలివాడు. పూర్ణచంద్రరావుని చూడగానే అమితాశ్చర్యంతో ఆ ముసలి తోటవాడు, అరెరే, శేషాచలపతి గారు, మా శేషాచలపతి గారే అన్నాడు.
ఆ మాటలు పిడుగులా పడ్డాయి పూర్ణచంద్రరావు చెవిలో. అతనిలో చలనం లేదు. ఆ ముసలవాడు కూడా ఆశ్చర్యంతో కళ్ళప్పగించి శేషాచలపతిని చూస్తూ ఎదురుగా నిలబడ్డాడు. నోట మాట పెగల్లేదు అతనికి. గూడూరులో ఇంతమందిని కనుగప్పిన తను ఈ ముసలవాడి చేత గుర్తింపబడ్డాడు. ఇంతలో అడుగుల చప్పుడు అతనికి వినిపించింది. ఆ అడుగులు డిటెక్టివ్ రెడ్డి అడుగులేనని పూర్ణచంద్రరావు గ్రహించాడు. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.